మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో మంగళవారం 4వ తారీఖు సప్తమి అర్ధరాత్రి 2:30 వరకు, తదనంతరం అష్టమి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ అశ్విని నక్షత్రం రాత్రి 9:49 వరకు, తదనంతరం భరణి నక్షత్రం ఉంటాయి. ఇక ఈరోజు రథసప్తమి అని చెప్పి సూర్య జయంతిని అందరూ కూడా అమిత ఉత్సాహాలతో చేసుకోవటం అనేది ఉంటుంది. అంతేకాకుండా ఇదే రోజు సూర్య చంద్ర వ్రతమని కొంతమంది ఆ వ్రతాన్ని చేసుకునేవాళ్ళు. అలాగే నర్మదా జయంతి అని చెప్పి ఈరోజు నర్మదాదేవిని పూజించే వాళ్ళు కూడా కొన్ని చోట్ల ఉంటారు. ఏదైనప్పటికీ కూడా ఈరోజు మరి రథసప్తమి, సూర్యచంద్రగ్రహ వ్రతం, నర్మదా జయంతులు అనేవి అయితే ఉంటాయి. కనుక చేతనైనంత వరకు కూడా ఆదిత్య హృదయం చదువుకోవటం అనేది మేలు చేస్తుంది. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు మంచి చెడు మిశ్రమంగానే కనిపిస్తున్నాయి. ఆలోచనలో భంగపాటు, తొందరపాటు, దానివల్ల కొంత ఇబ్బందులు పడటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక బయటికి వెళ్ళాలి అనుకునే వారికైతే కనుక వారి యొక్క మనోరథాలు ఫలించడం అనేది అయితే ఉంటుంది. కొత్తగా వివాహం కావాలని కోరుకునే వారికైతే కనుక అటు కృత్తికా నక్షత్రం, భరణి నక్షత్రం ఇద్దరికి కూడా కొంత అనుకూలమైన స్థితి అయితే కనిపిస్తుంది. ఇక సంతానపరంగా ఏవైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఎదురు కావచ్చు. మొత్తం మీద అయితే కనుక అతి మంచి కానీ అతి చెడు కానీ జరగకుండా సాదాసీదీగా ఈరోజు సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మీకు దుర్గాదేవికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఖర్చులు అధికంగానే ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా సరే స్థానచలనం కోసం లేదా విదేశ ప్రయాణాల కోసం ఎవరైనా ప్రయత్నిస్తున్నట్టయితే తప్పకుండా ఈరోజు విజయం పొందే పరిస్థితి కనిపిస్తుంది. ఇక మీ యొక్క తోడబుట్టిన వాళ్ళతో కానీ లేదా మీకు మేనమామలు ఉంటే మేనమామల పరంగా కానీ ఏమైనా సరే కొంత చికాకులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. ఇక కొత్తగా ఏదైనా సరే పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు పెద్ద అనుకూలత అయితే కాదు. కనుక దాన్ని విరమించుకోవటం మంచిది. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఎంచుకున్న పనుల్లో ఎక్కువ శాతం విజయం కనిపిస్తుంది. ఆలోచనలు ఒక కొలిక్కి రాకపోయినప్పటికీ కూడా ఏ ఆలోచనలు అయితే అమలు చేస్తారో ఆ ఆలోచనల ఫలితం అయితే ఆనందంగానే స్వీకరించగలుగుతారు. సంతానపరంగా అభివృద్ధి ఉంటుంది. ఏదైనా సరే మరి వ్యక్తిగత ప్రతిభా పాఠ వల్ల అయితే కనుక మంచిగా మార్చుకోగలుగుతారు. ఈరోజు మీకు వినాయకుడికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా పనిభారం పెరగటం అనేది, అలసట అనేది ఎక్కువ అవటం అనేది, నిద్రలేమి అనేది కూడా ఉండటం అనేది కూడా ఒక్కోసారి ఎక్కువ అవ్వచ్చు. ఇక కొత్తగా ఏదైనా సరే ఇల్లులు కొనాలన్నా, భూములు కొనాలన్నా వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే చక్కగా చేసుకోవచ్చు. మరి ఆశ్లేష నక్షత్రం వారికి ధనయోగం అనేది కనిపిస్తుంది. తర్వాత మరి పునర్వసు నక్షత్రం వారికి కూడా ఎంతో కొంత మంచి జరిగే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు అయితే కనుక మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. అవసరానికి ఏదో రకంగా ధనం లభించటం అనేది, తర్వాత ఈరోజు మనం ఏదైనా సరే ఒక పెట్టుబడి పెడితే అది భవిష్యత్తులో ఎంతో కొంత శుభాన్ని, అంటే ఈరోజు మ్యూచువల్ ఫండ్స్లో ఏదైనా సరే మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక దానికి సంబంధించిన అంటే దీర్ఘకాలిక పెట్టుబడులకైతే కనుక ఈరోజు అనుకూలంగా ఉంటుందని చెప్పవలసి ఉంటుంది. ఇక వైద్య రంగంలో ఉన్న వారికి ఈరోజు కొత్త రోగాలు అంటే రోగులు లభించడం లేదా వాళ్ళ మీద మనం విజయం పొందటం అనేది, అంటే ఏదైనా సరే గుర్తుండిపోయే విజయాలు లభించడానికి ఈరోజు ఆస్కారం ఉంటుంది. ఇక ఈరోజు అయితే కనుక మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా కొంతవరకు జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు పెరుగుతాయి. ఇంట్లో సంతానం యొక్క నడవడిక సరిగ్గా లేకపోవటం అనేది మిమ్మల్ని బాధ పెడుతుంది. అమ్మగారు, నాన్నగారు ఏదో ఒక అనారోగ్యం మిమ్మల్ని వెంటాడుతుంది. ఇలా ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఇంట్లో ఏదో రకమైన అశాంతి వాతావరణం నెలకొంటుంది.
ఇక అవసరానికి మాత్రం ఏదో రకంగా గురుడు భాగ్యస్థానంలో ఉండటం వల్ల అవసరానికి ధనం లభించటం, సమస్యల నుంచి ఏదో రీతిని చివరి నిమిషంలో బయటకు రావటం, ఆ రకంగా మాత్రం కొంత మేలు ఉంటుంది. ఈరోజు మీకు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో విజయం ఉండునప్పటికీ కూడా అలాగే ఒత్తిడి అలానే ఉంటుంది. తర్వాత మనసు నిశ్చింతగా లేక ఉండే ఇబ్బంది అలానే కొనసాగుతుంది. మీకు ఎంత మంచి జరుగుతున్నా కానీ అక్కడ ఒక రకమైన ఇబ్బంది, ఒత్తిడి పెరగటం అనేది మిమ్మల్ని కొంత నొప్పిస్తూ ఉంటుంది. ఇక తోడబుట్టిన వారితో మీ యొక్క సయోధ్య కూడా అంతంత మాత్రంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అమ్మగారి ఆరోగ్య విషయంలో ఈరోజు కొంతవరకు జాగ్రత్త అవసరం. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కొత్తగా ఉద్యోగం రావాలనుకునే వాళ్ళకి ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్థాన మార్పుల కోసం ప్రయత్నించే వారికి స్థాన మార్పులు సిద్ధిస్తాయి. సంతానం కావాలని ఎదురు చూస్తున్న వాళ్ళు ఈరోజు ఏదైనా సరే వైద్య సహాయాన్ని కోరుకున్నట్టయితే కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం భవిష్యత్తులో అయితే ఉంటుంది. కనుక ఆ రకమైన ప్రయత్నాలు కూడా కొనసాగించుకోవచ్చు. ఇక ఈరోజు ఎటు చూసినప్పటికీ కూడా ఎక్కువ శాతం అయితే కనుక వీరికి మంచి జరిగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత లాభం ఉంటుంది. ధనురాశి వారు అయితే కనుక ఈరోజు కూడా కొంతవరకు అచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్స్ అలాంటి వాటికి ఈరోజు దూరంగా ఉండటం అనేది మంచిది. ఎవరికైనా ఇప్పటికే ఏదైనా సరే వ్యసనాలలో ఉంటే కనుక ఆ వ్యసనాల తాలూకు బాధలు, నష్టాలు ఈరోజు ఎక్కువ అనుభవంలోకి వస్తాయి కనుక ఆ రకంగా కొంత నియంత్రణ అవసరమని కూడా ఈరోజు చెప్పవలసి ఉంటుంది. మరి గత కొద్ది నెలలుగా ఏదైతే మరి సరైన స్థితిలో లేని కుజుడు వల్ల వీరికి ఆకస్మిక అనారోగ్యాలు పెరిగే పరిస్థితులు కూడా ఎక్కువే ఉంటాయి కనుక సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన పూజలు ఈరోజు ఎక్కువగా చేసుకుంటే మంచిది. మకర రాశి వారికి కూడా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తుంది. బయట పరిస్థితుల కన్నా కూడా ఇంటి పరిస్థితులు మిమ్మల్ని వేధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇల్లులు, భూములు కొనాలి అనుకుంటే కనుక వాటి విషయంలో ఈరోజు మీకు తిప్పట అనేది ఉంటుంది తప్ప స్పష్టత అనేది ఉండదు. కనుక ఆ ప్రయత్నాలు ఏదో రకంగా వాయిదా పడటం అనేది కూడా సంభవించవచ్చు. విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారికి ఆ రకమైన ప్రయత్నాలు అయితే ముందుకు తీసుకెళ్తాయి. వివాహం కావాల్సి ఉన్న వాళ్ళైతే కనుక శ్రవణ నక్షత్రం వారికి ఎక్కువ మేలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు మీకు సూర్యుడికి సంబంధించిన ఆరాధన మేలు చేస్తుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎముకలకి, కీళ్ళకి సంబంధించినవి ఉన్నప్పటికీ కూడా చేసే ప్రయత్నాల్లో మాత్రం ముందుకెళ్ళగలగటం అనేది అయితే ఉంటుంది. క్షణికావేశం పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. వాహనాలు నడిపేప్పుడు కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మీన రాశి వారు ఈరోజు కూడా ఆర్థిక వ్యవహారాల్లో, ఉద్యోగ వ్యవహారాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. సాధ్యమైనంత వరకు కొత్త ప్రయోగాలకి, కొత్త ఆలోచనలకి తావివ్వకుండా దైనందికంగా ఇప్పటివరకు ఎలా నడిపించుకుంటూ వస్తున్నారో అలాగే నడిపించుకుంటూ వెళ్ళటం అనేది చెప్పదగిన సూచన. పార్ట్నర్షిప్ వ్యవహారాలకి ఈరోజు ఏమంత అనుకూలత కాదు. కొత్తగా ఇల్లులు, భూములు కొనాలనుకుంటే మాత్రం సాధ్యమవుతుంది. కంటికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు జాగ్రత్త అవసరం. ఈరోజు మీకు సూర్యుడికి సంబంధించిన ఆరాధన మేలు చేస్తుంది.